నాకు తెలిసి దావీదు కుటుంబంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు యోబు జీవితంలో కూడా జరగలేదు. యోబు జీవితంలో పిల్లలు చనిపోయారు అంతే, కానీ దావీదు కుటుంబంలో పిల్లల వలన ఆయన ఎంతో దుఃఖపడాల్సి వచ్చింది, ఎంతో బాధపడాల్సి వచ్చింది. కొడుకుని బట్టి, కూతురిని బట్టి ఎన్నో వేదనలు ఆయన పడ్డాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన కృపను తన కన్నుల ఎదుట ఉంచుకున్నాడు. దేవుని కృప ఆయనకు దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన కాలు జారకుండా బలవంతుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అందుకే ఒకే వచనం 4 సార్లు కీర్తనల గ్రంథంలో రాయబడింది. 107, 8, 15వ వచనం, 21వ వచనం, 31వ వచనం. ఈ 4 వచనాలు ఒకే అధ్యాయం, 4 వచనాలు, అవన్నీ కూడా ఒకే వాక్యం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇది దావీదు అనుభవం. ఇది మన అనుభవంగా కూడా ఉండాలి. ఆయన మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన కృపను బట్టి, ముఖ్యంగా ఆయన కృపను బట్టి, ఫస్ట్ ఆయన కృపను బట్టి, తర్వాత ఆయన కార్యాలను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని భక్తుడు తన అనుభవాన్ని రాశాడు.